చాలామంది కూడా డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మేబీ అసిడిటీ కావచ్చు, బర్నింగ్ సెన్సేషన్ కావచ్చు, అంటే పొట్టంతా కూడా మండిపోయినట్టు ఉండడం కావచ్చు, ఛాతీలో మంట అనిపించడం, వీపులో కూడా చూదులతో గుచ్చినట్టు అనిపించడం, ఇదంతా ఛాతంతా బరువెక్కిపోవడం, పొట్టు ఉబ్బరం అనిపించడం, పొట్టంతా అనీజీగా ఉండడం, పొత్తి కడుపు బాగా నొప్పి రావడం, మోషన్స్ అయిపోవడం, కొంతమంది కాన్స్టిపేషన్ రావడం, పైల్స్ కంప్లైంట్ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఐబిఎస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఓవరాల్గా. సో ఏంటి అంటే ఇవన్నీ మీకు యోగాసనాస్ అన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. త్రికోణాసన తర్వాత మీరు ఎల్లికల పడుకుంటారు. ఎల్లికల పడుకున్న తర్వాత మీరు ఏం చెయ్యాలి అని అంటే అర్ధ పవన్ముక్తాసన, పవన్ముక్తాసన, నౌకాసన, సేతుబంధాసన ఈ 4 చెయ్యాలి. లాంగ్ సిట్టింగ్ పోస్చర్ అంటే ఇప్పుడు మామూలుగా మనం కాళ్ళు 2 చాపి కూర్చొని చేయగలిగినటివి. పశ్చిమోత్తానాసన, అర్ధ మచేంద్రాసన. సో ఈ లిస్ట్లో చెప్పిన ఆసనాస్ అన్నిటినీ కూడా మీకు కుదిరినప్పుడల్లా వీలైతే పొద్దున సాయంత్రం కూడా ప్రాక్టీస్ చేయండి. సమస్యలు ఏవీ లేకోకుండా మీరు బాగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయండి.